కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చే టర్మ్ ఇన్సూరెన్స్ ఎన్నేళ్ల వరకు ఉండాలి? ఈ విషయంలో చాలా మంది పొరపాటు చేస్తుంటారు. ప్రీమియం తక్కువే కదా అని 100 ఏళ్లు వచ్చే వరకు పాలసీ తీసుకుంటారు. కానీ ఇది ఆర్థికంగా సరైన నిర్ణయం కాదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా 60 నుంచి 65 ఏళ్లు వచ్చేసరికి బాధ్యతలు తీరిపోతాయి. అప్పటికే పిల్లలు సెటిల్ అయిపోతారు. మీ సంపాదనపై ఎవరూ ఆధారపడని స్థితిలో టర్మ్ ఇన్సూరెన్స్ పెద్దగా అవసరం ఉండదు. అందుకే పిల్లలు సెటిల్ అయ్యే వరకు, అంటే గరిష్టంగా 65 ఏళ్ల వరకు టర్మ్ ప్లాన్ తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి ₹1,00,00,000 పాలసీ తీసుకుంటే 65 ఏళ్లు వచ్చే వరకు మొత్తం 40 ఏళ్ల పాటు ఏటా ₹15,000 ప్రీమియం చెల్లించాలి. సేమ్ పాలసీని 75 ఏళ్లకు తీసుకుంటే ప్రీమియం ₹21,000గా ఉంటుంది. ఈ మొత్తాన్ని 50 ఏళ్ల పాటు చెల్లించాలి. ఇక్కడ ప్రీమియం పెరగడానికి ముఖ్య కారణం ఇన్సూరెన్స్ కంపెనీలు ఏజ్ పెరిగే కొద్దీ వచ్చే ఆరోగ్య సమస్యలను పరిగణించి ప్రీమియం పెంచుతాయి. ఈ లెక్కన 65 ఏళ్ల పాలసీతో పోలిస్తే 75 ఏళ్ల పాలసీకి ప్రతి ఏటా ₹6,000 ఎక్కువ ప్రీమియం చెల్లించాలి. 75 ఏళ్ల వరకు పాలసీ తీసుకున్న వ్యక్తి మొదటి 40 ఏళ్లలోనే అదనంగా ₹2,40,000 చెల్లిస్తారు. ఆ తర్వాత 65 ఏళ్ల నుంచి 75 ఏళ్ల మధ్య చెల్లించే మొత్తం ప్రీమియం విలువ ₹2,10,000 అవుతుంది. మొత్తంగా 75 ఏళ్లు వచ్చేసరికి ₹4,50,000 అదనంగా చెల్లిస్తారు. అవసరం లేకున్నా టర్మ్ ఇన్సూరెన్స్ కు చెల్లించే అదనపు ప్రీమియాన్ని రిటైర్మెంట్ కోసం పెట్టుబడిగా పెట్టొచ్చు. ఉదాహరణకు 25 ఏళ్ల వయసు నుంచి ప్రతి ఏటా ₹6,000ను ఏదైనా మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడితే 75 ఏళ్లు వచ్చేసరికి 12% రిటర్న్ వచ్చినా మీ పెట్టుబడి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కలిపి ₹1,44,00,000కు పైగా ఒకేసారి చేతికందుతుంది.